అస్మద్గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అధిక మాసం, పురుషోత్తమ మాసం. ఈ మాసంలో ఏ కొద్దిపాటిది చేసినా కూడా ఎన్నో అశ్వమేధ యాగాలు చేసినటువంటి పుణ్యం లభిస్తుంది. 1000 అశ్వమేధ యాగాలు చేసినటువంటి పుణ్యం లభిస్తుంది అంటారు. అయితే కానీ మరి అది పురుషోత్తమ మాసంలో ఏ జపాలు చేయాలి, ఏ మంత్రాలు చదువుకోవాలి, ఏ పుణ్యకార్యాలు చేయాలి, ఏం చేయకూడదు అన్నది కూడా మనం తెలుసుకుందాం. ఎవరైతే నిత్యము ఈ విష్ణువును తులసి దళాలతో గనక ఆరాధిస్తూ ఉంటారో ఈ అధిక జ్యేష్ఠ మాసంలో వాళ్ళకి అనంతమైనటువంటి పుణ్యఫలం కలగటమే కాకుండా వైకుంఠాన్ని పొందుతారు. అలాగే శివకేశవులకు భేదాన్ని చూడకూడదు. శివుణ్ణి నిందిస్తూ విష్ణువుని ఆరాధించిన, విష్ణువుని నిందిస్తూ శివారాధన చేసినా అవి అనంతమైనటువంటి పాపాన్నే ఇస్తాయి తప్పితే మీకు ఏమాత్రమూ పుణ్యము రాదు అని చెప్తున్నారు. అలాగే మనకి ఈ అధిక మాసంలో పురుషోత్తముని యొక్క ఆరాధన గురించి విష్ణు పురాణంలోను, పద్మ పురాణంలోను, స్కాంత పురాణంలోను కూడా చెప్పారు. అలాగే మనకి 33 అరిసెలు గనక కంచు పాత్రలో పెట్టి బ్రాహ్మణునికి దానం చేస్తే మనకు ఉన్నటువంటి పాపాలన్నీ పోతాయి. మరి 33 ఏంటి అంటే 33 కోట్ల దేవతలు, ద్వాదశాదిత్యులు మనకి తెలుసు కదా, అశ్విని దేవతలు ఇద్దరు, అలాగే ఏకాదశ రుద్రులు ఉన్నారు, అష్టవసువులు, వీళ్ళందరినీ కలుపుకుంటూ 33 అవుతుంది అనమాట. అలా 33 కోట్ల దేవతలు, కోటి అన్నది కేడర్ అని, ఆ 33 మంది దేవతలకి ప్రతీకగా అలా చేస్తాం. ఈ 33 సార్లు కూడా మనం జపం చేయాలి, ఈ 33ని దృష్టిలో పెట్టుకుని. అంతేకాదు అధిక జ్యేష్ఠ మాసంలో ఎవరైతే భగవద్గీత పారాయణ చేస్తారో అందులోనూ 15వ అధ్యాయమైనటువంటి పురుషోత్తమ ప్రాప్తి యోగం ఎవరైతే చదువుతారో వాళ్ళకి పురుషోత్తమ లోకం సంప్రాప్తిస్తుంది. శ్రీమద్ భాగవతాన్ని ఎవరైతే వింటారో, చదువుతారో వాళ్ళు సమస్త పాపాల నుంచి విముక్తుల వైకుంఠ ప్రాప్తిని పొందుతారు. అందులో ముఖ్యంగా ప్రహ్లాద చరిత్ర చదివిన, గజేంద్ర మోక్షం చదివిన, అలాగే భీష్మ స్తుతి చదివిన అఖండమైనటువంటి ఫలితం కలుగుతుంది అని చెప్పి పద్మ పురాణంలో చెప్తారు. పురుషోత్తమ మహత్యం గురించి చెప్తూ అధిక మాసంలో ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామాలను ఎవరైతే చదువుతారో, తులసి దళాలతో కేశవుడిని ఎవరైతే పూజిస్తారో వాళ్ళకి దుర్లభమైనటువంటి మోక్షం కలుగుతుంది. అంటే భీష్మ స్తుతి ఎవరైతే చేస్తారో వాళ్ళకి అంత్యకాలంలో భగవత్ స్మరణ కలుగుతుంది. భగవత్ స్మృతి ఎప్పుడైతే కలుగుతుందో మనకి శాశ్వతమైనటువంటి మోక్షం కలుగుతుంది. నారాయణ కవచం ఒకటి, ఈ అధిక జ్యేష్ఠ మాసంలో నారాయణ కవచం ఎవరైతే పఠిస్తారో వాళ్ళకి శత్రు బాధలు ఉండవు. వాళ్ళ చుట్టూ ఒక రక్షణ వలయంగా శ్రీమన్నారాయణుడే ఉంటాడు. అలాగే విష్ణు ధర్మోత్తర పురాణంలో మనకి ఏం చెప్పారంటే, నమో నమస్తే గోవింద పురుషోత్తమ పావన అధిక మాసాధిపతేత్వం పాహిమాం భవ సాగరాత్ అంటూ ఈ అధిక మాసంలో గోవిందుణ్ణి నువ్వే నన్ను రక్షించాలి, అధిక మాసానికి అధిపతి నువ్వే కాబట్టి సంసార సాగరం నుంచి నన్ను రక్షించని చెప్పి ప్రార్థించాలి. మరి ఈ పురుషోత్తమ మాసంలో ఏ మంత్ర జపం చేయాలి అంటే బృహన్నారదీయంలో చెప్తారు. గోవర్ధన ధరం వందే గోపాలం గోపరూపిణం గోకులోత్సవ మీసానం గోవిందం గోపికాప్రియం. ఈ మంత్రాన్ని ప్రతిరోజు 108 సార్లు చదివినా సరే, లేకపోతే ప్రతిరోజు 33 సార్లకి తగ్గకుండా చదివినా సరే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులన్నీ తొలగి కార్య జయం కలుగుతుంది అని చెప్పి చెప్తారు. మరి ఈ అధిక మాసంలో నిత్య నైమిత్తిక కర్మలు ఏమీ మానకూడదు. అలాగే పితృదేవతలకు సంబంధించిన ఆరాధన మానకూడదు. భూమిని తవ్వడం, కొత్త గృహాలు నిర్మించుకోవడం, శంకుస్థాపనలు చేయడం, వివాహాలు, ఉపనయనాలు ఇలాంటివి ఏమీ కూడా మనం చేయకూడదు. చేసేవి ఏంటంటే జప, దాన, తప, హోమాదులన్నీ కూడా చేసుకోవచ్చు. అన్నప్రాసన, బారసాల అలాంటివి, శ్రీమంతము ఇలాంటివి మాత్రం ఖచ్చితంగా చేసుకోవచ్చు. ఇలా ఎవరైతే నిత్యము కూడా ఆచరిస్తూ ఉంటారో వాళ్ళకి ఎటువంటి లోటుపాటులు అన్నవి కలగవు అని చెప్పి చెప్తారు. కాబట్టి ఈ అధిక మాసంలో ముఖ్యంగా చౌరాష్టకం, నందాష్టకం, విష్ణు అష్టోత్తర శతనామావళి, లక్ష్మీస్తుతి ఈ 4 కనుక ఖచ్చితంగా ఎవరైతే చదువుకుంటారో వాళ్ళకి నరదృష్టి పోతుంది, భయాలు పోతాయి, ఉద్యోగంలో ఉండేటటువంటి లోటుపాట్లన్నీ సర్దుకుంటాయి, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కలుగుతుంది, చదువు రాని వారికి జ్ఞానం అవన్నీ కూడా కలుగుతాయి. అలాగే దరిద్ర బాధల నుంచి విముక్తి కలుగుతుంది. అన్ని రకాలుగా కూడా ఈ అధిక మాసం కలిసి వస్తుంది. కాబట్టి లోకా సమస్త సుఖినో భవంతు. మరొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.